నన్ను ప్రశాంతంగా వదిలి అని తల్లిపై అరిచిన కొడుక్కి విధి ఎంత భయంకరమైన షాకిచ్చిందో చూడండి. ఎండింగ్ మారల్ అస్సలు మిస్ అవ్వకండి. కార్తీక్ ఆఫీస్ టెన్షన్తో ఉండి తన కోసం ఆప్యాయంగా భోజనం తెచ్చిన వృద్ధురాలైన తల్లి పార్వతమ్మపై కోపంగా అరిచాడు. ఎప్పుడూ నీగోలే, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అయినా కొడుకు ఆకలితో వస్తాడని అన్నం దాచిపెట్టింది. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికొస్తూ కార్తీక్కు తన తప్పు తెలిసొచ్చింది. అమ్మకు ఇష్టమైన స్వీట్లు కొని సారీ అమ్మా అని చెప్పి తన చేత్తో తినిపించాలని ఆశగా ఇంటికి అడుగుపెట్టాడు. కాని కుర్చీలో కొడుకు దారి చూస్తూ కూర్చున్న పార్వతమ్మ అప్పటికే శాశ్వత నిద్రలోకి జారుకుంది. ఆ స్వీట్ల పొట్లం చేతిలో పట్టుకుని అమ్మా, ఒక్కసారి లే అమ్మా, నా తప్పు తెలుసుకున్నాను, నన్ను క్షమించు అంటూ కార్తీక్ గుండెలు పగిలేలా ఏడ్చాడు. కాని తన తప్పు దిద్దుకునే అవకాశం కాలమతనికి ఇవ్వలేదు. నీతి: ఏ క్షణం ఎవరికి చివరిదో ఎవ్వరికీ తెలియదు. చిన్న చిన్న కోపాలు, విసుగులతో మనవాళ్లను బాధపెట్టకండి. రేపు క్షమాపణ అడిగే సమయం కూడా మనకు మిగలకపోవచ్చు. ఉన్నన్ని రోజులు అందరితో ప్రేమగా, ఆప్యాయంగా, సంతోషంగా గడపటమే అసలైన జీవితం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.